ఈ గడి వర్తమానాన్ని పంచుకోవటానికి ఆహ్వానించిన మీ సేవకులకి, అలాగే మరి ఆన్లైన్ ద్వారా ఎంతమంది ఆశతో వింటున్నారో వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. మన ప్రవక్త కాలంలో ఒక తాగుబోతు, తన భార్య మంచి ప్రార్థనా పరురాలు. తాగుబోతులందరూ సారాయి కొట్టు దగ్గర కూర్చొని, అరే ప్రార్థన చేసేవాళ్ళు అందరూ దొంగలు రా అనుకుంటున్నారంట. ఎవడో మంచోడు లేడు, అంతా మాయే. పాస్టర్ల మాయ, విశ్వాసుల మాయ, సర్వం మాయ అనుకున్నారంట ఈ తాగుబోతులు అందరూ కూర్చొని. అయితే ఒకడున్నాడు, డే నా భార్య మాత్రం నెంబర్ 1 అన్నాడు. సాలే ఊరుకోరా, ఇట్లాగే చెప్తావు, ఇవన్నీ మేము విన్నాం లేరా, లేదురా, కావాలంటే నా భార్యని మీరు పరీక్షించుకోండి. పరీక్ష పెడదామా? ఈ రాత్రే పరీక్ష మీ ఆవిడికి. ఎలా? లైట్గా తాగుదాం, ఫుల్లుగా తాగినట్టు ఇంటికి వెళ్ళి తలుపులు గుద్దుదాం, దబా బాధేద్దాం. అప్పుడు నీ భార్య టెంప్ట్ అవ్వకూడదు, సీరియస్ అవ్వకూడదు, మెదలకుండా వచ్చి తలుపులు తీయాలి. అర్ధరాత్రి మాకు భోజనాలు సిద్ధపరచమని కావాలని గోల్ చేసి అడుగుదాం. ఆమేన్. ఏం చేయాలి? నీ భార్య మెదలకుండా వంట చేయాలి. వంట వండిన తర్వాత కూడా నేను కాండ్రకిచ్చి తూ అని ఊచేస్తా, ఇదేంటి ఇట్టుందని. అంటే ముందే ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్తే మళ్ళీ బాగోదు కదా, భర్తకు ముందే చెబుతున్నారు, ఒరే ఇవన్నీ మేము చేస్తాం, అయినా నీ భార్య మెదలకుండా ఉండాలి. ఇది మన షరతులు. ఓకే, వెళ్ళారు, ప్రవక్త చెప్పాడు ప్రియులారది, సరేరా అన్నాడు. వెళ్ళారు, తలుపులు దబా గుద్దారు. మనమైతే ఏం చేస్తాం? డోరు గట్టిగా కొట్టినా కొంతమంది ఆడవాళ్ళు ఊడుకోరు. ఏంది అట్టు కొడుతున్నావు, పిలవచ్చుగా. తలుపులు తీసింది. ఎవరండి వీళ్ళు? ఏయ్ నా ఫ్రెండ్సా, కుర్చీలే. రాత్రి మాకు అందరికీ భోజనం సిద్ధపరచాలి. సరేనండి, ఒక అరగంట కూర్చోండి. వంట చేసేటప్పుడు ఏమన్నా తిట్టుకుంటుందేమోనని వంటగది దగ్గరికి వెళ్ళి నుంచున్నారంట వెనకాల. అప్పుడు పాట పాడుకుంటుందంట. ఏం పాట అండి? ఏం పాట అది? నా యేసయ్య భుజాల మీద కనబడే ఒక సిలువ ఉంది, నా మీద కనబడని సిలువ ఉంది. ఈ సిలువను నేను నా చివరి మరణం వరకు నేను మోసుకుంటూ వెళ్ళాలి, మోయటానికి నాకు శక్తిని ప్రభు అని పాట పాడుకుంటూ వంట చేస్తుంది. సిస్టర్ ఏం పాట పాడుతుంది? కనబడే సిలువ నా యేసయ్య మోసాడు, కనబడని సిలువ నా మీద ఉంది, నేను చివరి దాకా మొయ్యాలి, మొయ్యటానికి నా శక్తి చాలదు ప్రభువా, నీ శక్తి నాకు దయచేయని పాడుతుంది. ఏంట్రో మీ ఆవిడ పాటలు కూడా పాడుకుంటుంది, తిట్టుకుంటూ చేస్తుందేమనుకున్నాం. మొదలుస్టుపోళ్ళు టైంలో వచ్చారు. ముందు అసలు మా ఆయనకి రేపు చెబుతాం, మా ఆయనకి తెల్లారిన తర్వాత ఇప్పుడేం మాట్లాడను అనుకుంటుందా? చూడండి ప్రియులారా, ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మన ప్రవక్త ఇవన్నీ మనం చేయగలమా అనే ఒక ప్రశ్న మనకు వచ్చేద్దని అన్ని మాదిరులన్నీ మన జీవితంలో మన ముందు పెట్టాడు. వండేసింది, గబగబ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది, కూర్చొని ఉంది. ఒక నోట్లో ముద్ద పెట్టుకొని టాప్ మంట ఊసి పారేశాడు. ఎంత చండాలంగా ఉంది ఏంట్రా రే, ఈ భార్య ఏంట్రా ఎట్టుంది అని చెప్పి, మాకు భోజనం వద్దు, ఏమొద్దురా అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయారు. పెరట్లోకి వెళ్ళి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు, లైట్ వేసుకొని. అప్పుడు ఏం చేయాలి? ఇక ఆ కింద పడింది ఎత్తుకుంటూ అదే పాట పాడుతుంది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డారంట. పిల్లలు, సిస్టర్ మేము నిజమైన క్రైస్తవులు ఉండారని అనుకోలేదు సిస్టర్.
చర్చికి పోయే వాళ్ళందరూ దొంగలని. ఎందుకంటే మా భార్యలు కూడా పోతారు, అసలు ఒక మాట అంటే ఊరుకోరు, బుస్సుమంటలు ఎగుతారు, అన్ని పాములే. కానీ నీలో మేము నిజమైన ఆ యేసుక్రీస్తుని చూశామమ్మా. నిజమనేది లేదనుకున్నాం, ఈరోజు నుంచి మేము మారిపోతున్నాం. దేవునికి స్తోత్రము కలుగును కాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుడే కాదు కానీ మీ ద్వారా కూడా అనేక ఆత్మల్ని దేవుడు నడిపించాలని మీ మీద కూడా ఒక బాధ్యత పెట్టాడు. మీరేమనుకుంటారు, మనకెందుకులే, పాస్టర్ గారు చూసుకుంటాడు, ఆయనే వాక్యం చెబుతాడు, ఆయనే కంటాడు. గొర్రెలేనో, గొర్రెలు కనవు, కాపరే మేపుకోవటం, కాపరే ఏంటం, ఈ టైపులో ఉంది ఇప్పుడు. చూడండి, నా జీవిత లక్ష్యం ఆత్మల్ని రక్షించాలి. నెంబర్ 2, నా ప్రగాఢమైన వాంఛ ఏమనగా యేసుక్రీస్తు నా ద్వారా మహిమపరచబడాలి. నా జీవితాన్ని చూసిన వారందరూ, ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఎవరికి వస్తుంది? వాళ్ళనేమనరు. ప్రియులారా, ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో ప్రతి ఒక్కడికి, ప్రతి స్త్రీ పురుషుడికి కనబడని ఒక సిలువను దేవుడు పెట్టాడనే సంగతి మర్చిపోబాకండి. మీరు అనుకోవచ్చు, నాకే ఈ శోధనలు, నాకే ఈ బాధలు, నాకే ఈ సమస్యలు, ప్రార్థనకు వస్తే అన్నీ పోతాయి అని చెప్తుంటే ఎక్కువైపోతున్నాయి. అయ్యగారు పోవండి, ఎక్కువ అవుతాయి. ప్రియులారా, ఇశ్రాయేల్ దగ్గరికి ఎప్పుడైతే మోసే వచ్చాడో ఎక్కువైనాయి. ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో ఎప్పుడైతే నీ యొక్క ఆ జీవితము దేవునితో ఎప్పుడైతే మొదలు పెడతావో ఆటోమేటిక్గా ఏమైపోతాయి. అందుకే అన్నాడు యేసయ్య, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఎత్తుకునే ముందు ఉపేక్షించుకోవాలి. ఎత్తుకున్నాను మధ్యలో ఆపకూడదు. ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.